హాయ్ ఫ్రెండ్స్, హనుమంతుడు మన భారతదేశంలో మాత్రమే కాదు, ప్రపంచంలో అనేక దేశాలలో భక్తి మరియు సంస్కృతి యొక్క ప్రతీకగా ఆరాధించబడుతున్నారు. భారతదేశంలో ఆయనకు లక్షలాది మంది భక్తుల హృదయాలలో ప్రత్యేక స్థానం ఉంది. నేపాల్లో కూడా హనుమంతుడిని దేవుడిగా పూజిస్తారు. ముఖ్యంగా కాఠ్మండులోని హనుమాన్ డోకా ప్రసిద్ధి చెందింది. రామాయణ కథతో సంబంధం వల్ల శ్రీలంక హనుమంతుడి గురించి అనేక కథలు, విశ్వాసాలు ప్రజల్లో ఉన్నాయి. ఇండోనేషియా దేశంలో జరిగే రామాయణ నాటకాల్లో హనుమంతుడే ఒక కీలక పాత్ర. థాయిలాండ్లోని రామకియోన్ మహాకావ్యంలో కూడా ఆయనను వీరుడిగా, నిష్ఠకు ప్రతీకగా చిత్రిస్తారు. మలేషియా మరియు కంబోడియా దేశాలలో హిందూ సంస్కృతి ఉన్న ప్రాంతాల్లో హనుమంతుడి పాత్రకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. ఈ రకంగా హనుమంతుడు భారతదేశం, నేపాల్, శ్రీలంక, ఇండోనేషియా, థాయిలాండ్, మలేషియా, కంబోడియా వంటి అనేక దేశాలలో భక్తి మరియు ధైర్యం, సేవాస్ఫూర్తికి ప్రతీకగా నిలుస్తున్నాయి. భక్తికి ఎలాంటి సరిహద్దులు లేవని హనుమంతుడే మనకు చూపిస్తున్నారు.